Daily. Taste the Daily. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు చేసింది. ప్రీమియర్స్ నుండే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 84 కోట్ల రూపాయలు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నేడు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. దానికి తోడు రేపటి నుంచి ఫెస్టివల్ హాలిడేస్ కావడంతో హౌస్ఫుల్ బుకింగ్స్ ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఈ రోజుతో 100 కోట్ల క్లబ్ లో చేరనుంది. చిరంజీవిని స్టైలిష్ గా చూపిస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చారు అనిల్ రావిపూడి. ముఖ్యంగా చిరంజీవి నయనతార జోడీ సాంగ్స్ ఆకట్టుకోగా మెగా విక్టరీ మాస్ సీన్స్ ఫుల్ జోష్ ఇచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు చేసింది. ప్రీమియర్స్ నుండే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 84 కోట్ల రూపాయలు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నేడు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. దానికి తోడు రేపటి నుంచి ఫెస్టివల్ హాలిడేస్ కావడంతో హౌస్ఫుల్ బుకింగ్స్ ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఈ రోజుతో 100 కోట్ల క్లబ్ లో చేరనుంది. చిరంజీవిని స్టైలిష్ గా చూపిస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా చిరంజీవి నయనతార జోడీ సాంగ్స్ ఆకట్టుకోగా మెగా విక్టరీ మాస్ సీన్స్ ఫుల్ జోష్ ఇచ్చాయి. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, చిరంజీవి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే బయటకు వచ్చేసాయి. సంక్రాంతి కానుకగా నిన్న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవితో పాటు వెంకటేష్, నయనతార, క్యాథరిన్ తెరిసా తదితరులు నటించారు. ఈ మూవీని సాహు గారపాటి, సుస్మితా కొణిదెల ఇద్దరు కలిసి నిర్మించారు. బోలశంకర్ వంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవికి భారీ హిట్ పడిందంటూ కూడా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ లో అయితే ఉన్నారు. ముఖ్యంగా ప్రీమియర్స్ తో కలిపి ఫస్ట్ డే భారీ కలెక్షన్స్ అయితే రాబట్టింది సందీప్. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పటికీ దాదాపు 84 కోట్లు రాబట్టినట్లయితే నిర్మాణ సంస్థ టైమ్ స్క్రీన్స్ ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే రెండో అతిపెద్ద ఓపెనింగ్ చిత్రంగా మనశంకర వరప్రసాద్ గారు సినిమా నిలబడింది. సైరా నరసింహారెడ్డి సినిమాకి మొదటి రోజు 85 కోట్లు వచ్చిన ఖైదీ నెంబర్ 150కి 51 కోట్లు, వాల్తేరు వీరయ్య సినిమాకి 49 కోట్లు, గాడ్ ఫాదర్ సినిమాకి 32 కోట్లు, ఆచార్యకి 52 కోట్లు, బోలాశంకర్ కు 28 కోట్లు అయితే వచ్చాయి. సో మొత్తానికి మనకు సినిమా మొదటి నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంటూ దూసుకెళ్లిపోతుంది. మొన్న ప్రీమియర్స్ అవ్వచ్చు, అలాగే నిన్న ప్రపంచ వ్యాప్తంగా సినిమా కూడా విడుదలైంది. మొదటి షోతోనే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇటు వెంకటేష్, చిరంజీవి వాళ్ళ సీన్స్ అయితే ఇంకా ఫ్యాన్స్ కే కాదు సగటు సినిమా ప్రేక్షకుడు కూడా ఆ సీన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ప్రీమియర్స్ లోనే $1 మిలియన్ కలెక్ట్ చేసిన సినిమా చిరంజీవి రెండో సినిమాగా నిలిచింది. ప్రముఖ టికెటింగ్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో 24 గంటల్లోనే 2,86,000 టికెట్లు అయితే సేల్ అయ్యాయి. ముందస్తు అంచనాల ప్రకారం పెయిడ్ ప్రీమియర్లతో కలిపి వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే దాదాపు 84 కోట్ల గ్రాస్ వసూలు సాధించినట్లయితే సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు. మెగాస్టార్ కి ఇది రెండో అతిపెద్ద ఓపెనింగ్ అని మనం చెప్పుకోవచ్చు సందీప్. అయితే ఫస్ట్ మూవీ ఆయన హీరోగా నటించిన సైరా సినిమాకి దక్కింది. ఇది కేవలం అంచనాలు మాత్రమే. మూవీ టీం నుంచి కలెక్షన్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా తొందరలో తెలియదు. అయితే మూవీలో చిరు కామెడీ టైమింగ్, పంచులు, అనిల్ రావిపూడి మార్క్ డైరెక్షన్ అదిరిపోయింది. చాలా రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చిందంటూ కూడా ముఖ్యంగా పండగ సంక్రాంతి పండగ అనగానే దాదాపు చాలా సినిమాలు పోటాపోటీ పడతాయి. సంక్రాంతి అనగానే డెఫినెట్ గా ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుంచే ఇటు అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మూవీని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ నటించారు. వీరితో పాటు విక్టర్ వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. మొత్తానికైతే చిరంజీవి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మొదటి నుంచి కూడా ముఖ్యంగా సాంగ్స్ విషయానికి వస్తే మనకి సాంగ్స్ థీమ్స్ అందించిన ఈ సాంగ్స్ బాక్స్ ఆఫీస్ వద్ద కాదు బయట అంటే సినిమా రిలీజ్ కు ముందు కూడా ప్రమోషనల్ అంటే సినిమాకి సంబంధించిన సింగిల్స్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటి నుంచి కూడా టాక్ బస్టర్ టాక్ దూసుకెళ్లిపోయి ముఖ్యంగా శశిరేఖ సాంగ్ అవ్వచ్చు, మీసాల పిల్ల ఈ సాంగ్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఇటు పబ్ లో సాంగ్ చిరంజీవి వెంకటేష్ కలిపి చేసిన సాంగ్ అయితే అభిమానులు నవ్వుతో భవిష్యత్తు అంటున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా అయితే సరికొత్త రికార్డులు అయితే సృష్టించుకుంటూ దూసుకెళ్లిపోతుంది. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా అంటే
3 సినిమాల ప్రభావం ఎలా ఉంటుంది, ఇవాళ రిలీజ్ అయినటువంటి రవితేజ భర్త మహాశైలి విజ్ఞప్తి అవ్వచ్చు, అలాగే రేపు రిలీజ్ కాబోతున్నటువంటి అనగనగా ఒక రాజు, అలాగే ఎల్లుండి రిలీజ్ కాబోతున్న శర్వానంద్ మూవీ నారి నారి నడుమవరది, ఈ సినిమాలన్నింటి టాక్ ఎలా ఉండబోతుందో ఇంట్లో పక్కన పెడితే ఇప్పుడు మాత్రం చిరంజీవి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్లిపోతుంది. సందీప్, థ్యాంక్ యూ వినోద్.